అలాగే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఈరోజు, ఒకరి గురించి ఒకరికి తెలియదు, అసలు ఆ బంధం విలువ ఏంటో తెలియదు. ఏమండి, వాళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు, వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు. పెళ్ళి అయిపోయి కొన్నాళ్ళ వరకు నిజం తెలియకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా ఇది తర్వాత నిజం తెలిసిపోద్ది. నిజం తెలిసిపోతే ఏం చేస్తారు? అప్పుడు దాకా మరి చూపించారు ప్రేమ ఏంటి? ఆ నిజం తెలిసిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అంతే, విడాకులు అంటారు. ఇంతేనా జీవితం అంటే? మళ్ళీ చెప్తున్నాను, రోజు రోజు ప్రతి క్షణము లోకంలో మనుషులు మోసపోతున్నా కూడా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికే మనుషుల వైపు చూస్తారు తప్ప క్షణంలో మారిపోతారు, క్షణంలో తిప్పేసుకుంటారు, క్షణంలో అభిప్రాయం మార్చేసుకుంటారు, క్షణంలో బుద్ధి మారిపోద్ది, క్షణంలో మొత్తం ఆలోచన మారిపోద్ది, క్షణంలో కొందరు జీవితాలు తారుమారైపోతాయి, వెలుగు చీకటి అయిపోద్ది, చీకటిని వెలుగు అనుకుంటాడు కదా, మోసపోతాడు, భ్రమపడతాడు. అంటే ఎన్ని డైలీ మోసపోతాం మనం. మీరు డైలీ మోసపోమంటారా? ఏదో ఒక విషయంలో మోసపోతాం. మోసపోని రోజు అంటూ ఏది ఉండదు. అంటే లోకంలో ఖచ్చితంగా మోసపోతాము. ఎవరు మోసం చేయలేదు, మనల్ని మనం మోసం చేసుకోమా? అది ప్రస్తుతం లోకం యొక్క స్థితి అలా ఉంది. అయితే మన దృష్టి ఎక్కడ ఉంది? మన ఆలోచన ఎక్కడ ఉంది? మన మనసు ఎక్కడ ఉంది? అందుకే పౌలు అంటాడు, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనదో వాటి మీద ఏం చేయాలా? మీ లక్ష్యం ఉంచాలి అంటాడు. కానీ అక్కడ ఉండట్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం, చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడలా అంటాడు. యోగ్యత ఉంటే, మెప్పు ఉంటే, ఏ మెప్పైన ఉంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, అంటే లోపము లేనివి. మాన్యమైనవి అంటే ఏంటి? లోపము లేనివి ఏంటి? ఏవి సత్యమైనవి, ఏవి దేవునికి క్రీస్తుకు సంబంధించినవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో. నిజంగా ఏది అందమైంది? ఈ లోకంలో అందాలకి ఆకర్షణలకి పడిపోతున్నాం. ఈ అందం ఉంటుందా? సొలొమోను అప్పుడే చెప్పాడు, అందము మోసకారము, సౌందర్యము. ఇంతకీ ఆయన ఎంతమంది అందమైన భార్యల్ని పెళ్ళాలను చేసుకున్నాడు? ఎంతమంది స్త్రీలను తన భార్యలుగా చేసుకున్నాడు? 1000 మంది. ఏంటి? 1000 మంది అండి. అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని చెప్పినోడు ఎంతమంది చేసుకున్నాడు? అంటే 1000 మంది మోసం చేశారా? ఇతన్ని చేశారు. 1000 మంది చేసి మోసపోయాక అంటే 1000 మంది అందం ఏమైంది? మోసకరమైందే. ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా ఈమె అందంగా ఉంది, ఈమె అందంగా ఉంది, ఈమె అందంగా ఉంది అని చెప్పేసి అందమైన ప్రతి స్త్రీని, తనకు నచ్చిన ప్రతి స్త్రీని పెళ్లి చేసుకోవాలి, నా భార్యగా ఉండాలనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, మీకు అర్థం కావడం చెప్తాను, ప్రతి మనిషి ఇలా మోసపోతాడు. అన్నీ ఇందుకే ఆ 1000 మందిని చేసుకున్న ఒక్కటి కూడా ఆయనకి నీతిమంతురాలుగా కనపడలేదంటే ఎందుకే. అది బాధ, సమస్య. అంటే ఈమైనా నా హృదయాన్ని ఎరిగి నన్ను సంతోషపరుస్తుందేమో, ఈమె ద్వారా అయినా నేను ఇది వ్యర్థం అనుకోకుండా ఉంటానేమో అని ప్రయత్నం చేశాడట. ఒక్కడు కనపడలేదంట. చెప్పాడే చెప్పలేదు ఆయన. మరి అలాగంటే పురుషులు ఉంటారా అలాంటి వాళ్ళు? ఒక్కడిని చూశాను అన్నాడు. ఆ ఒక్కడు యేసుప్రభు, ఇంకెవరు లేరు. 1000 మందిలో ఒకడిని చూశాను, కానీ అంతమందిలో 1000 మందిలో ఒక స్త్రీని కూడా కనుగొనలేకపోయాను అన్నాడు. ఆ ఒక్కడు ఎవరంటే ఎవరో కాదు, యేసుప్రభువే, అంతే, ఇంకెవరు లేరు. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా పాపం లేనివారు లేరు, పాపం ఎరగని వారు లేరు, పాపం చేయని వారు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ క్రీస్తు జన్మముతోనే నీతిమంతుడు. అయితే మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఆ నీతిమంతుని యందు మనం నీతిమంతులో, ఆయన నీతిని మనకు దానంగా చేశాడు, దానంగా ఇచ్చాడు, మన పాపాన్ని ఆయన స్వీకరించాడు. అర్థమైందా? మన రుణమును ఆయన తీర్చాడు, ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే మనము ఐశ్వర్యవంతులు అవ్వాలని, మనల్ని భాగ్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా చేయబడ్డాడు. అదే పేతురు గారు చెప్తున్నాడు కదా, తన దారిద్ర్యం వల్ల మనల్ని ఏం చేస్తున్నాడు? ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి?
అది ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. పౌలు గారే 8వ అధ్యాయం 2 కొరింథీ 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. అసలు యేసుప్రభుకి దారిద్ర్యం ఉందా? లేదు. అక్కడ చెప్తున్నాడు, మనలని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అసలు ఎవరైనా ఈ పరిస్థితికి ఏ మనుషుడైనా అంగీకరిస్తాడా? ఏ మనుషుడైనా అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఒక తల్లి కూడా చేయలేదు అంత ఆ పనిని. ఏమంటదంటే పోరా దరిద్రుడా అంటది. ఏంటి నువ్వు పనికిమాలినోడివి, దేనికి పనికిరావు, నేను నా కడుపుని చెడబుట్టావు, నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో పో అంటే చంపలేక ఏమంటది? పొమ్మంటది. ఒకవేళ ఉంటే నేనే ఇసం పెట్టి చంపేస్తానంటది. అలా కాకుండా ప్రభు తన ప్రాణం పెట్టాడు. అందుకని క్రీస్తు ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర దొరకదు. మీరు ఎవరిని క్రీస్తు ప్రేమ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారని మీరు అనుకొని క్రీస్తుని పక్కనెట్టి మనుషుల ప్రేమ కోరుకుంటే ఖచ్చితంగా మోసపోయి తీరని మనోవేదనలోకి వెళ్ళిపోతారు. ఇక నయం పిచ్చోళ్ళు అవ్వకుండా ఉంటే మంచిది. ఏంటి లోకంలో అంతేగా పిచ్చోళ్ళు అయిపోతలేదా? ఈ రోజుల్లో పిచ్చోళ్ళు ఎక్కువైంది. మానసిక రోగులు, క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు నాటికి. అంటే ఏంటి? ఇష్టమైనవి తినేసి క్యాన్సర్ రోగులు అయిపోతున్నారు. వాళ్ళ ఇష్టాల చొప్పున మనుషుల్ని ఇష్టపడి మనుషుల ప్రేమ నిజమనుకొని మోసపోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అందుకనే జ్ఞానోదయం కలగడానికి క్యాన్సర్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తుంటా. మనం ఎంత మంచి బతుకుతున్నామో, మనం రోజు వినేటువంటి వాక్యం ఎంత విలువైందో, మనం పొందిన రక్షణ ఎంత విలువైందో, సంఘం ఎంత గొప్పదో, అసలు మనం సంఘాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేయకూడదో, ఉదయకాలమే దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో, ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదు కానీ వాక్యం వినడం మాత్రం ఎందుకు మానకూడదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వెళ్ళండి హాస్పిటల్కి. ఎక్కడికే? పిచ్చి హాస్పిటల్కి కానీ క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వెళ్ళండి. కొంతమంది రోగుల్ని పలకరించండి, మాట్లాడండి, వాళ్ళతోటి జ్ఞానం తెచ్చుకోండి. ఆరోగ్యం పోయాక కానీ ఆరోగ్యం విలువ తెలియదు. ఆరోగ్యంగా ఉంటే ప్రతి చెత్త తినేస్తాం, ఎందుకు అరిగిపోతుంది కదా అని. కదా, అరిగిపోతుంది కదా అని చెత్త తినేస్తే ఏమవుద్ది? అరగడం మానేస్తుంది తర్వాత. అన్నీ ఇంతే. మనిషి ఎప్పుడు చూసినా పాడు చేసుకునే విషయాల మీద ఉన్న ఆసక్తి బాగు చేసే విషయాల మీద లేదండి. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే గ్రహణ శక్తి ఎవరికి లేదు. ఆ జ్ఞానం ఎవరికి లేదు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? గల్తీ పత్రికలోంచా? ఫిలిప్పీ పత్రికలో కూడా చదివాం కదా. దాని మీద ఏవి వాటి మీద మనసు ఉంచాలి, వాటి మీద ధ్యానం ఉంచాలి అని అంటే అది లేదు. అసలు ఏవి మన ఖ్యాతిగలవో, ఏవి సత్యమైనవో, అసలు ఏవి న్యాయమైనవో, అసలు ఏది లోపం లేనిది. ఈ లోపం లేనివి ఏంటి? దేవుని మాటలు తప్ప ఇంకెక్కడ ఎందులో అయినా లోపం అనేది. వాటి మీద ధ్యానం ఉంచండి, ధ్యాస ఉంచండి, లక్ష్యం ఉంచండి. యేసుప్రభు మీద మీ లక్ష్యం ఉండాలి అని చెబుతున్న ఆ గల్తీ సంఘం వాళ్ళు ఏమయ్యారు? తిరిగిపోయారు. త్వరగా తిరిగిపోయారట. ఏంటి? త్వరగా తిరిగిపోయారు. వారికి అర్థం కావట్లేదు. అందుకనే మళ్ళీ చదువుతున్నాను. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి 7వ వచనం, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అన్నాడు. ఇప్పుడు అబ్రహాముకి నిజంగా పిల్లలు ఎవరు? విశ్వాస సంబంధులు. ఎవరు అంటే ఎవరెళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ ఊళ్ళో ఉంటారు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి అని పౌలు ఎవరికి చెప్తున్నాడు? గల్తీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. గల్తీలో అటు ఇటు 2 రకాల మనుషులు ఉన్నారు. మనుషుల చేతిలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనుషుల చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని మనిషి ముందే మనుషుల గురించి మొదలెట్టాడు ఈ పత్రిక. ప్రతి పత్రికలోనే ఎలా ఉంటుంది? తండ్రినా, దేవుడు, కుమారుడైన ప్రభు అయినా యేసుక్రీస్తు అని మొదలు పెడతాడు కదా. మరి ఈ పత్రికలు ఏమని మొదలెట్టాడు? మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక అని తర్వాత యేసుక్రీస్తుని తెచ్చాడు. అంటే
మనుషులు మన 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 పుట్టడానికి మన తల్లిదండ్రులు కూడా మూలం కాదు. అంటే లోకమంతా మూలం ఎవరు అనుకుంటుంది? తల్లి తండ్రి కనిపించే దైవాలు అంటున్నాడు. మంచిదే, తప్పేమి లేదు. అసలు బైబిల్ కూడా అదే చెప్పింది. ఏమని చెప్పింది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నువ్వు వాళ్ళకి సన్మానించడం ద్వారా నువ్వు నష్టపోతావేమో కోల్పోతావేమో అనుకోవద్దు. నీకు మేలు కలుగుతుంది. భూమి మీద నీకు మేలు, ఈ లోకంలో మేలు కలగాలంటే ఈ లోకపు తల్లిదండ్రులని సన్మానించు. పరలోకంలో మేలు కలగాల, పరలోకం అనేది కావాలంటే ఆ పరలోకపు తండ్రిని ఆరాధించు. తెలుసుకో, ఆయన నమ్ము, అది నీతి. నీకు ఆయన నమ్ము, నీతి. ఆ నీతి ఉంటే ఏం చేయాలి? ఈ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంటే కనీసం అంటే చూడండి, ఆ తల్లిదండ్రులకు మనల్ని ఇచ్చిన ఆ దేవుడు బాధపడకూడదు. మనల్ని భూమి మీద కన్నా తల్లిదండ్రులు కూడా మనల్ని బట్టి బాధపడకూడదు. ఇది మొదటి సూత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది కాకుండా ఎంత కొట్టుకున్నా సరే ఏంటి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అదంతా వ్యర్థమే, ఉపయోగమేమీ లేదు, గాలికై ప్రయాసే. అందుకని ఏది నీతి అని అడిగితే, నీతి అనే దానికి డెఫినేషను అర్థం ఏంటి అని అడిగితే, దేవుణ్ణి నమ్మటమే నీతి. దేవుణ్ణి నమ్మడమే నీతి. ఇప్పుడు నీతిగా బ్రతకాలనుకున్నావా? దేవుని నమ్ము. నీతిగా బ్రతకాలంటే ఏం చేయాలి? నీతిగా బతికే ప్రయత్నం చేయకు. అందుకనే ఏంటి, నీతిగా బతకాలని నీ ప్రయత్నం చేయకు. నీతిగా బతకాలని ఉంది. బైబిల్ కూడా ఏం బోధిస్తుంది? ఈ లోకంలో మనిషి ఎలా బ్రతకాలి? నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. తీతుపత్రికలో చెప్తున్నాడు. స్వస్థ బుద్ధితో అంటాడు, ముందే స్వస్థ బుద్ధి అంటాడు. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతుకుచుండవాలని బోధిస్తున్నది ఎవరో తెలుసా? కృప. ఏంటి? కృప బోధిస్తుంది. కృప ఏమని బోధిస్తుంది? ఏమని మనకి సలహా ఇస్తుంది అని అంటే చూడండి, అది ఆ మాట మరి చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఎందుకు మీకు తీసి చదివిస్తున్నానంటే, వాక్యము లేకపోతే మనం కొన్ని మాటలు లేనివి అపార్థం చేసుకుంటాం. అందుకని మళ్ళీ చదివిస్తాను. తీతుకు రాసిన పత్రిక, సమస్త మనుషులకు అసలు కృపే రక్షణకరమైంది. కృప పాపానికి కాదు, కృప రక్షణ కొరకే. ఏంటండి రక్షణ అంటే? అర్హత లేని వాడిని రక్షిస్తుంది కాబట్టి కృప అన్నారు. అలా కాదు, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను రక్షించారని కాదు. కృప ఎట్లా అవుద్ది? నా మంచి నన్ను రక్షించింది. అందుకని ఇతర విశ్వాసాలకి, ఇతర నమ్మకాలకి, ఇతర మతాలకి, క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నేను ఇప్పటికీ నిలబడి పరిచర్య చేస్తున్నానంటే కారణం ఇదే. ఏంటి? నీతిమంతులు అవడానికి మనం పుణ్యం చేయలా. ఒకవేళ నేను చేసిన పుణ్యమైన నీతిమంతులుగా చేస్తే యేసు ప్రభు అవసరం కాదు, ఎవడ అవసరం నాకు లేదు. ముందు ఈ సత్యం తెలుసుకోవాలి అందరూ కూడా. అన్యజనులు అసలు అబ్రహాం పొందిన ఆశీర్వచనానికి ఎలా వారసులయ్యారు? అన్యజనులు ఎలా నీతిమంతులు అవుతారు? విశ్వాసంతో. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఆ విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతారని అబ్రహాముకు ముందే సువార్త ప్రకటించబడింది కదా. అక్కడ చూడండి, మళ్ళీ నేను చదువుతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురు అని ఆ అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. తర్వాత చూడండి, ఇప్పుడు మనం 2 సార్లు 2 వచనాల్లో అన్యజనులను చూసాం. 8వ వచనంలోనే 2 సార్లు ఉంది అన్యజనులని కదా. ఒకటి వాగ్దానము, ఒకటేమో నీతిమంతులుగా తీర్చబడుదురని లేఖనము. అవునా? ఆశీర్వదించబడుదురు అని అన్నాడు. ఇప్పుడు మరలా మనం 14వ వచనం చూడండి ఒకసారి. 13, 14 కలిసి ఉన్నాయి కదా, చదువుదాం. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం విశ్వాసంతోటైనా వస్తుంది. ఈడే పాపం చేయట్లేదు, వీడికి పరిశుద్ధాత్మని ఇద్దాం అనుకున్నాడా? అలాంటిది ఏదైనా ఉందా? మీరు ఇది గ్రహించే వరకు కూడా మీరు ఫలించరు. ఫలించకూడదని చెప్పట్లేదు, ఫలించాలని చెప్తున్నాను. గ్రహించే వరకు ఫలించరు. నేనేం శాపం పెడతలేదు. అంటే కొంతమంది దీవెనను కూడా శాపంగా తీసుకుంటున్నారు. ప్రభువులో నేను అంటే బాధపడేవాడు ఏదన్నా అంటే బాధపడి నేర్చుకోవాలి తప్ప
నేర్చుకోకుండా నన్ను ఇలా అంటావా అని బాధపడేవాడు ప్రభువులో జీవించలేదాడు, చచ్చిపోతున్నాడు. ఏంటి ఏమైనా అర్థమైంది మీకు? అర్థం కాలేదా నేను చెప్పింది? ఇప్పుడు నేను మిమ్మల్ని మీ మేలు కొరకు నేను ఏదో అన్నాను, మీరు బాధపడుతున్నారంటే చచ్చిపోతున్నారు మీరు. కానీ ఆనందపడుతున్నారు అనుకోండి, అన్నయ్య మీ మంచి కోసం నన్ను ప్రేమించి చెప్పాడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, స్నానం చేస్తున్నా ఏడుతారు. ఇందుకే స్నానం చేయించేది ఎందుకోసం? వాడు శుభ్రత కోసమే కదా, వాడు ఆరోగ్యంగా ఉండటానికే కదా. ఇప్పుడు చలేసినప్పుడు మరీ వద్దంటారు కదా, పారిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అసలు స్నానం చేయడానికి ఇష్టపడరు చలి, శీతాకాలం అయ్యేటప్పటికి. వాళ్ళకి ఒడ్డు మీద నీళ్ళు వేస్తేనే కరెంటు కొట్టేసినట్టు ఉంటుంది వాళ్ళకి. చాలామంది ఇప్పుడు శీతాకాలం 2 రోజులకు 3 రోజులకు స్నానం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మరీ చలి ఎక్కువ ఉంటుంది, మరీ -డిగ్రీలకు వెళ్ళిపోద్ది. అలాగా మనం అటు విశాఖపట్నంకి అవతల ఇది ఆ ఏజెన్సీ ఏమంటారు అది, లంబసింగ్ ప్రాంతానికి వెళ్తే -డిగ్రీలోకి వెళ్ళిపోద్ది ఒక్కోసారి. ఆ ఏరియాలో మంచినీళ్ళు కూడా మింగలేమన్నమాట. వేడి చేసుకుని వేడి నీళ్ళు మాత్రమే తాగాలి. అలాగూ ఇప్పుడు మంచి చెప్తున్నా కూడా అది కూడా ఎలా ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. శీతాకాలంలో స్నానం చేయమంటే బాధపడతారు, అలాగే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే బాధపడతారు. అలాగే ఉన్నారు మీరు కూడా, చాలామంది విశ్వాసులు కూడా. ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకు ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్ చెప్తే ఖచ్చితంగా లేచి వేసుకుంటాడు, వేసుకోడా? ఒకవేళ ఆడు లేకలేకపోతున్నాడు అనుకోండి, పక్కనున్న తల్లో భార్యో ఎవరో ఒకళ్ళు లేపి ఏళ్ళు లేసన్నా వేస్తారా? అంటే కొంతమందికి ఇంకా పడుకుంటే దునపోతులా లేకరా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లెగిసేవాళ్ళు ఎవరో ఆ ఇంట్లో అలారం పెట్టుకును ఏదో ఒకటి మొత్తానికి ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు లెగుతారు కదా, చిన్న శబ్దానికి లేచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు బతకాలి, చచ్చిపోతాడు ఆ ట్యాబ్లెట్ అయిపోతే, ఆడు బతకాలనుకుంటే ఏం చేస్తుంది? తల్లిలో లేదా భార్యో ఎవరో ఒకళ్ళు ప్రేమించిన వాళ్ళు కూతురో కొడుకో ఏం చేస్తారు? మెలకుగా ఉండి ఆ ట్యాబ్లెట్ వేసైనా పడుకుంటారు వీళ్ళు, అవునా? లేకపోతే ఇంట్లో నువ్వు 2 గంటలు నువ్వు పడుకో, నాకు నిద్ర వచ్చే వరకు నేను మెలకుగా ఉంటాను అని ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి? ఎందుకంటే బతకాలంటే, లేదా చచ్చిపోతాడు. 3 గంటలుగా ట్యాబ్లెట్ వేయలేదు, ఆ 3:15 అనుకో చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేస్తాం? ఎవరో ఒకళ్ళు మెలకుగా ఉంటాం, ఆ టైం దాడిపోద్దేమని. మరి వాక్యం విషయంలో అలాగ ఉండొద్దు అంటారా? చెప్పండి, అసలు జీవం ఎక్కడుంది? మళ్ళీ చెప్పండి, ఈ వాక్యం చెప్పండి. మనుషుడు రొట్టె వలన కాదు, తర్వాత చెప్పండి అని చెప్తారు. మరి ఆ మాట ఏది? ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘం మీద దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చాలా బాగున్నావు, కానీ నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని నాకు తెలుసు, నీ సహనం కూడా నాకు తెలుసు, కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను. అంటే చెడిపోవడానికి ఇన్నుంటే బాగుపడడానికి దేవుడు ఒక్కటే పెట్టాడు. ఒక్క విషయంలో నమ్మకం ఉంటే చాలు, అన్ని విషయాల్లో కరెక్ట్ అయిపోతామంట. కరెక్ట్ చేసేస్తాడు దేవుడు. అది కష్టం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పూట భోజనం చేయకపోయినా ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ వాక్యం వినకపోతే ఏమైపోతామనే ఆలోచన ఉండాలి. అప్పుడు మీరు అలా వినండి, ఆ భోజనానికి కూడా లోటు ఉండదు. అది నమ్మట్లేదు ఇప్పుడు వచ్చిన కర్మ అది. ఆ భోజనం కోసమే ఇది మానేస్తున్నారు. కానీ నేను ఆ భోజనం పూట లేకపోయినా పర్లేదు, ఇది మానకండి అని చెప్తున్నా. ఇది మానకుండా ఉంటే ఆ భోజనం ఎప్పుడు కరువు ఉండదు. నాకు ఈ సత్యం తెలియక ముందరే ఇది నేను అనుభవించాను. భోజనం చేయాలి అని కానీ, భోజనం ఎలాగని కానీ ఇలాగ ఏమి ఉండేది కాదు. చివరికి శనివారం రోజు అక్కడ ఉపవాస ప్రార్థన జరిగేది. నేను ఏమి తినకుండా వచ్చేవాడిని ఉపవాసం ఉందామని. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఫుల్గా భోజనం చేసేవాడిని. ఎందుకు? నాకు దేవుడు అలాగే ఏదో ఒకటి ఆ పాస్టర్ గారి ఇంట్లో ఏదో ఒకటి పెట్టేవారు, అట్లో లేకపోతే టిఫిన్ లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేవారు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఏ రోజు ఆకలితో పడుకోలే. ఇదేంటి, నాకు తినాలని ఉండేది కాదు, నేను ఉపవాసం ఉండాలి అనుకునేవాడిని. ఆ ప్రార్థన అయిపోయేది. అలాగే ఈ ప్రతిరోజు ఎవ్రీడే ఎక్కడ మీటింగ్ ఉందో కాలేజీ నుంచి రావడం, స్నానం చేసేయడం, 6 గంటలకి 5:30కే భోజనం చేసేయడం. మీకు 6 గంటలకే, సాయంత్రం 6 గంటలకే. ఈ ర్యాలింగ్లో ఉన్న వాళ్ళ కంటే ముందరగా నేను ఏలుపూరులో ఉండేవారు, మేము వేల్పూర్లో ఉండేవాళ్ళం. ర్యాలింగ్లో చర్చి పక్కన ఉన్నవాడి కంటే ముందు నేను వచ్చేవాడిని. ఎప్పుడు కానీ మర్చిపోకండి, ప్రభు పనిలో నమ్మకంగా యథార్థంగా ముందు ఉండండి. మీరు ఏ విషయంలోనూ ఓడిపోరు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఆ వాక్యం అంటే నాకు ఎందుకు ఇష్టం తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మళ్ళీ చదవండి. ఈ 15వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఎవరన్నా చెప్పగలరా? అదే పునరుద్ధానపు అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. అంటే వ్యర్థం కాదని చాలామంది ఎరగట్లే. అబ్రహాం ప్రయాస వ్యర్థమైందా? ఇస్సాకు ప్రయాస వ్యర్థమైందా? యాకోబు ప్రయాస వ్యర్థమైందా? యాకోబుని వాళ్ళ మామగారు మోసం చేశాడు, కానీ వ్యర్థమైందా ప్రయాస? ఆశీర్వదించాడు, యాకోబుని హెచ్చించాడు. యోసేపు ప్రయాస వ్యర్థమైందా? యోసేపు తర్వాత మొత్తం అందరినీ పోషించాడు కదా. అనేక మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి యోసేపు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరమయ్యాడు. తర్వాత ఏ అన్నలైతే గోతులో నూతులో తోశారో, ఏ అన్నలైతే అమ్మేశారో ఆ అన్నలకే అన్నం పెట్టాడు. వాళ్ళు కడకడ వణికిపోయారు. మీ దోసులము అని చెప్పేసి యోసేపు పాదాల మీద పడ్డారు, చంపేస్తాడేమో అని కదా. అప్పుడు యోసేపు భయపడకండి అంటున్నాడు. ఏమని భయపడకండి అన్నాడు. ముందుగా చెప్తే నమ్మారు వాళ్ళు, విన్నారు అసలు వాళ్ళు. ఒరే కలలు కానీ కూడా వస్తున్నాడు రే అన్నారు. ఇటు బతకూడదని చంపేయాలని చూశారు. యోసేపు జీవితం మనకు చాలా నేర్పిస్తుంది కదా. వాళ్ళు ఆశీర్వదించారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇస్సాకు దేవుని నమ్మాడు, అది అతనికి నీతి. యాకోబు దేవుని నమ్మాడు, అది అతనికి నీతి. అండ్ యోసేపు దేవుని నమ్మాడు, అతన్ని నీతిగా కాపాడబడ్డాడు. ఏమండి, నీతిగా ఉన్నందుకు చెరసాలకు వెళ్ళాడు చచ్చిపోయాడా? చెరసాల్లోంచి ఏకంగా సింహాసనానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా విశ్వాసంలో ఫస్ట్ బాధ కలిగినట్టు అనిపిస్తుంది. దేవుని రాజ్యాన్ని ఎదుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇబ్బంది అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందిలో విశ్వాసంతో నిలబడు అనేకులకు ఆశీర్వాదంగా ఐశ్వర్యం పంచేవాడుగా మారిపోతాం. పౌలు గారు ఉన్న ఆస్తులన్నీ వదులుకున్నాడు, కానీ అనేకులకు ఏం పంచాడు? ఐశ్వర్యాన్ని పంచాడు. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని పంచాడు. అనేకులను ఐశ్వర్యవంతులుగా చేశాడు, యేసుక్రీస్తులో భాగ్యవంతులుగా చేశాడు. అది కావాలా? 15:58 వ్యర్థము కాదని ఎరిగి. నాడు అబ్రహాము ప్రయాస, ఇలా ఎవరి ప్రయాస, విశ్వాస వీరుల యొక్క ప్రయాస ఎప్పుడైనా వ్యర్థమైందా? క్రీస్తునందు విశ్వాసం బట్టి కదా వాళ్ళు ఆశీర్వదించారు, విశ్వాసం బట్టి జీవించారు, విశ్వాసం బట్టి కార్యాలు చేశారు, విశ్వాసమును బట్టి అన్నారు. ఇప్పుడు మన ప్రయాస అక్కడ ఏమన్నాడు? క్రీస్తునందు అన్నాడా లేదా? మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు అన్నాడు. చూసారు, స్థిరులు. తర్వాత కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. మీరు మరి ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి అంటే కనీసం మీరు సమయానికి ప్రభు సన్నిధికి చేరి రావడం కూడా కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి ఉంది. మీరు ఆసక్తి ఉంది. ఆశ గల ప్రాణాన్ని పరుస్తాను అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనకి ఆశ తీరాలంటే ఏం చేయాలి? ఆయన కార్యాభివృద్ధి ఏంటంటే అసలు మనం ఆయన సన్నిధికి, ఆయన మాట వినడానికి సమయానికి చేరి రావటమే. ఇప్పుడు మన ఆశీర్వాదానికి మనమే అడ్డుకట్ట వేసుకుంటున్నాం. ఎలాగా? నువ్వు లేటుగా వస్తున్నావు అంటే అర్థమేంటి? నేనా కారణం? పోనీ లేటుగా వచ్చావని నేను నీ గురించి చెప్పానని బాధ కలుగుతుందా? అలా చెప్తే ఎవరు వస్తారు అని. లేటుగా వచ్చావు, మళ్ళీ తర్వాత లేట్ అయిపోయిందని బాధపడుతున్నాం. లేటుగా వచ్చేది వాళ్ళే, లేట్ అయిపోయిందని బాధపడేది వాళ్ళే. విచిత్రం ఏంటంటే ముందుగా వచ్చిన వాళ్ళు లేట్ అయినా బాధపడతలేదు, కానీ లేటుగా వచ్చిన వాళ్ళు లేట్ అయిపోయిందని బాధపడుతున్నారు. ఇది ఇంకా బాగుంది. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడ్డానికి వచ్చారు, ఆశీర్వాదం పట్టుకెళ్ళడానికి వచ్చారు, కానీ పట్టుకెళ్ళేది ఏంటి? నష్టపోతున్నారు. మీరు నష్టపోకూడదని చెప్తున్నాను. మీ పనికి విస్తార ఫలము రావాలని చెప్తున్నాను అన్నాడు పౌలు. మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరగాలి ఫస్ట్. మనం ఎరగాలి. నేను ఎరిగాను నా జీవితంలో ఈ రోజు వరకు చూస్తున్నాను. లోకంలో చూడండి, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు. ఆ హీరో సినిమా వచ్చిందని ఆ గేట్ దగ్గర కూర్చుంటాడు. అలాగా అర్థమైంది మీకు? ఇప్పుడు లాగలు ఎంపకాయ కొట్టినట్టు ఉంటుంది అర్థమైతేనే. అలా చేసేవాళ్ళకి ఎలాగా?
వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, వీళ్ళు విలువ అర్థం కాదు. తల్లిదండ్రులు విలువ తెలియదు. ఏం చేస్తాడు? మా హీరో సినిమా రిలీజ్ అయిందని ఎక్కడ కూర్చుంటాడు, అప్పు చేసేసి 1000 రూపాయలు టికెట్ పెట్టి ఆ సినిమా ఫస్ట్ షో చూసేయాలనుకుంటాడు కదా. అలాగే వెళ్ళే బాబా ఓ ఫ్యామిలీ ఏం జరిగింది, తల్లి చచ్చిపోయింది. ఆడు ఏడ్చాడంట, ఆ బుడ్డగాడు ఎంత ఉంటాడు ఆడు. ఏమన్నా ఆడి హీరో మీద అభిమానం పొంగిపోయింది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? దానికి మొదటిది ఆ హీరో గారు ఆ ఉత్సాహంగా ఆయన వచ్చాడు. వచ్చి ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇప్పుడు ఆ తల్లి చచ్చిపోయింది. 2 పిల్లలు అనాథలు అయిపోయారా? ఇప్పుడు ఆ కుర్రాడు ఆడు ఎవడైతే అభిమాని, అసలు ఆడి పట్టు వల్లే వాళ్ళు సినిమాకి వెళ్ళారు. ఆ తల్లి చచ్చిపోయింది. అంటే చూడండి, ఒక వ్యక్తి మీద అభిమానం ప్రాణం తీసేసింది. ఇప్పుడు బుద్ధి రావట్లేదు జనాలకే. ఆడికి తెలియదు. ఆ చిన్నపిల్లోడు ఆడి పేసి పెట్టాడు. పేసి పెడితే పోనీ అక్కడికి వెళ్ళటం ఎందుకు? ఇందుకే ఆ తొక్కిసలాట దగ్గరికి ఎల్లబట్టేగా తొక్కేశారు. వీళ్ళు కూడా ఏ అభిమానంతో వెళ్ళారు. ఈ పిల్లలతో ఎందుకండి ఇలా అందులోకి దూరటం? సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? సినిమాకి వెళ్ళిన వాళ్ళు సినిమా చూడొచ్చు, పక్కకు పోవచ్చు. ఆ జనం కూడి దగ్గరికి వెళ్ళేందుకు వెళ్ళాలి? తొక్కేసి కాడికి. అర్థమైంది మీకు? అది కూడా వీడి అభిమానమే. వాళ్ళ హీరో దగ్గర తీసుకెళ్ళమంటాడు. మరి అక్కడ ఏం జరిగిందో సంథింగ్ అలాంటిదే జరుగుద్ది. ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే జరిగేది అదే. వాళ్ళ అభిమానం తగలయ్యా. వీళ్ళ అభిమానంతో ఒక మనిషిని తొక్కు చంపేశారంటే వాళ్ళ అభిమానం ఏంటి? వీళ్ళు అక్కడికి వెళ్తారు ఏంటి? అసలు ఏంటి ఒరిగేది ఏంటి? ఆ చిన్నపిల్లడికి తెలీదు. ఇప్పుడు అందరూ అలా ఉన్నారు. అలాగే ఇప్పుడు కుటుంబం వాల్యూ అర్థం కావట్లేదు, స్థానిక సంఘం విలువ అర్థం కావట్లేదు. ఎక్కడో ఎవరో పాస్టర్ గారు వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతాం. ఆ సినిమా హీరో వెనకాల పడ్డవాళ్ళు, ఈ పాస్టర్ వెనకాల పడ్డవాళ్ళు ఇద్దరు ఒకటే. సందర్భాలు వేరు. హీరో ఏమో ఆడేమో సినిమా హీరో, ఈడేమో క్రిస్టియన్ హీరో అంతే. ఈడు పెద్ద డూప్లికేట్ నటుడే. ఇంకా వాళ్ళే బెటర్. వాళ్ళు నటులోనే వాళ్ళు యాక్టర్స్. వీళ్ళు పాస్టర్ పేరు రూపంలో ఉన్న యాక్టర్లు వీళ్ళు. అన్నాడు కదా, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే మంచి పాస్టర్ వేషం వేసుకున్నాడు వీడు. వీళ్ళ అభిమానులు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు మోసపోయారు, వీళ్ళు మోసపోతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? మాట చెప్తున్నానండి. వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదన్నా గేట్లోకి వెళ్తే అమ్మంటే వెళ్ళరేమో కానీ వాళ్ళ అభిమాన స్పీకర్ అక్కడికో వచ్చడానికి అక్కడికి ఏం చేస్తారు? బండి వేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు పెట్రోల్ కొట్టించుకుని మరీ వెళ్ళిపోతారు. ఇక్కడ స్థానిక సంఘంలో రూపాయి యాత్తకు చేయరాదు కానీ అక్కడ మాత్రం 500 1000 వేసేస్తారు, ఇచ్చేస్తారు. అక్కడ ఏంటి పిచ్చ? ఇదేం పిచ్చిది? ఇంతకీ యేసుప్రభు మీద కూడా అంత అభిమానం ఉండదు. ఇంతకే వీళ్ళకి ఏంటి? యేసుప్రభు మీద ఉందా? యేసుప్రభు పేరుతో చెప్పుకుని బతికే బోధకుల మీద ఉంది వీళ్ళకి అభిమానం. బోధకుల మీదే. మీకోసం మా బహుమతులు పోగొట్టుకొని అంత అవివేకమైతే మేము లేము. మేము మా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. మీరు వినియోగించుకోకపోతే క్రీస్తు న్యాయపీఠ మీరే సిగ్గుపడతారు. కానీ మేము సిగ్గుపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు చెప్పి తీరాలి. అలా చెప్పడానికే ప్రయాసపడుతున్నాం. పరమ తండ్రి, మీ గణనామం బట్టి స్తుతులు చెల్లించుకుంటూ, నాయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వారి విశ్వాసము, నాయన అబ్రహాము చేసిన వాగ్దానం బట్టి మేము ఎలాగూ విశ్వాసం ద్వారా నీతిమంతులం అవుతున్నామో, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడ్డామని, నాయన క్రీస్తు మా కోసం శాపమయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు, మా రుణమును తీర్చాడు. తండ్రి, మేము దరిద్రులుగా ఉండాలి, కానీ మాకు ఐశ్వర్యం కలిగించడానికి మా నిమిత్తము దరిద్రుడైన యేసుక్రీస్తుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాయన క్రీస్తులో పర సంబంధమైన ప్రతి పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.